చేద్దాం. అందరూ దేవుని సన్నిధిలో వాక్యం కొరకు పరిశుద్ధుడైన మా తండ్రిని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రోజునైనా నీ సన్నిధిలోకి వచ్చిన మమ్మల్ని అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. ఇదిగో మనుషులు ఏది మాట్లాడతాడో అని కాదు, కానీ దైవ స్వరం ఎగిరినట్టుగా దేవుని మాటలనైనా మా హృదయంలో పోయబడేటట్టుగా మీరు మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేసుకుంటున్నామయ్యా. ఇంతవరకు పాటల్లో మీరు తోడుగా ఉన్న వాక్య పరీక్షల్లో కూడా నైనా నీ దాసుడిగా నీ పక్షముగా నిలువపడుచు ఉండగా ఏ మాటలు బోధించాలో, ఏ మాటలు ప్రభు వివరించాలో, ఏ మాటలు ప్రభు నీ బిడ్డలకి ఆత్మ సంబంధంగా ఉంటాయో అవి బోధించడానికి మీరు మాలో ఉండి మాట్లాడండి. నీ దాసుని నీ పక్షముగా నిలువబెట్టి నీ సెలవు చోట్ల మరుగుపరచు. మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోవాలి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. నీ చిత్తము జరిగించమని అడుగుతున్నాను. దేవానికి స్తోత్రాలు చెల్లించు. మీరే కార్యాలు జరిగించమని ఈ ప్రార్థన కోడికలో మీరు తోడుగా ఉన్నారు, ఇంతవరకు నడిపించారు. వాక్యము చేత కూడా నైనా మీరు మా అందరితో మాట్లాడి ఇదిగో మా హృదయమునైనా దేవుని వైపు త్రిప్పబడి నీతో మేము నడిచినట్టుగా సహాయం చేయమని అడుగుతున్నాం. మీరే మాతో నుండి మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మన లక్ష్మిని యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. దేవుని వాక్యములో నుంచి కొన్ని విషయాలను మనం చదువుకున్నాం. గ్రంథములో 65వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. నీ ఆవరణలో నివసించినట్టు నీవు ఏర్పరచుకున్న చేర్చుకున్న వాడు తనలో నివసించినట్లు చేర్చుకొని వాడు ధన్యుడు. ఈ పరిశుద్ధాలయము చేత ఈ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. మాకు రక్షణకర్తమైన దేవా, ఉదిగంతముల నివాసులందరికీ దూర సముద్రముల మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. దేవుని వాక్యములో రాయబడుతుంది, నీ మందిరములోని మేలుల చేత మమ్మల్ని తృప్తిపరచుచూ ఉన్నాడు. దేవుని మందిరములో మేలులుంటాయని, ఆ మేలులు ఎట్లా జరుగుతాయి అంటే ఆయన మందిరములోకి వచ్చిన వారికి మేలు చేస్తాడే కానీ దేవుడు ఎప్పుడు కీడు చేయలేదు. ఇక్కడ రాయబడుతుంది, నీ ఆవరణలో నివసించినట్టు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు తండ్రి. దేవుడు ఏర్పరచుకున్న వాడు, చేర్చుకున్న వాడు తండ్రి. ఆయన ఆవరణంలో నిలిచి ఉండటం ధన్యత అన్నమాట. అదే బైబిల్ చెప్తుంది, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట అది 1000 దినముల కంటే శ్రేష్టం. నీ మందిరములో అంట మేలులు ఉన్నాయంట. ఎటువంటి మేలులు ఉన్నాయంటే చూద్దాం బైబిల్ గ్రంథంలో ఎటువంటి మేళ్ళు కలుగుతాయి ఈరోజు దేవుని మందిరములో. దేవుని మందిరములో మేలు ఎలాగ జరుగుతాయి అని అంటే బైబిల్ చెప్తున్న విషయాలు, జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఎలాగ ప్రవర్తించుచున్నారో నాకు తెలియను. ఏ మందిరం అంటది? జీవం కలిగిన దేవుని మందిరం. ఈ మందిరములో జనులు ఎలాగ నడుస్తున్నారో యేసయ్యకి తెలుసు. జనులంట జీవం కలిగిన దేవుని మందిరములో వారి క్రియలు, వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి నడక అన్నిటిని దేవుడు చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు ఎలాగ ఇస్తాడంటే మేలులతో పంపించాలనుకుంటున్నాడు, కానీ
కీడుతో పంపించాలని దేవుడు అనుకోడు. ఎటువంటి మేలు చేస్తాడంటే ఆయన మందిరములోకి వచ్చిన వారందరినంట వారి స్వభావాలను మార్చి పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రభు మందిరములో మనం ఎలాగ ఉండాలి, ఎలాగ పంచుకోవాలంటే ఆయన మందిరములో అంట యథార్థంగా కనపడాలి. అందుకే బైబిల్ చెప్తుంది, యథార్థవంతుల గుడారము ఆయన వర్ధిల్లింప చేస్తాడు. మనుషులు యథార్థంగా కనపడాలి. దేవుడు మనుషుల్ని ఎలాగ తయారు చేశాడంటే యథార్థముగా తయారు చేశాడంట. దేవుడు మనుషుని పుట్టించినప్పుడు యథార్థవంతులుగా చేశాడు దేవుడు. కానీ మనుషులు వాళ్ళ కల్పనా కథల వైపు తిరిగి, మనుషులు తమ స్వభావాల వైపు తిరిగి, మనుషులు దేవుని వైపు తిరగకుండా వారి ఇష్టానుసారంగా నడుచుకున్న చేత దేవుడు మేలుతో నింపలేక వెళ్ళిపోతున్నారు. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము చెప్తుంది. చూద్దాం, బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని మనం చదువుకుందాం. 20వ వచనాన్ని చదువుకున్నాం. 66వ కీర్తన 20వ వచనం. నా దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నిధింపబడును గాక. ఏదంట? దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నా, ఏ రీతిలో నువ్వు నడుస్తున్నా, దేవుడు నీ ప్రార్థనంట త్రోసివేయలేదు. ఎందుకు త్రోసివేయట్లేదంటే, ఇదిగో మేలులతో నిన్ను తృప్తిపరచాలని, మేలులతో నిన్ను నింపాలని, మేలులతో నిన్ను ఆశీర్వాదకరంగా చేయాలనంట ఇంకనూ నీ ప్రార్థన వినటం మొదలు పెట్టాడు. ఆమేన్. మన ప్రార్థన వినే దేవుడికి మనం ఎలాగ జీవించాలంటే ఆయన త్రోసివేయలేదంట. చూడండి, మన ప్రార్థన త్రోసివేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన మేలులతో నింపాలని, ఆయన మేలులతో మనల్ని నడిపించాలని, ఇంకనూ మన స్వభావం విలువపడకుండా మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే ఆ మేలు అనుభవించు. దేవునికి స్తోత్రం. నీవు కూడా దేవుని మాట చెప్పినట్టుగా నీవు నడవాలని, దేవుడు చెప్పినట్టుగా నడిస్తే దీవించబడతావు. ఆమేన్. ఇక్కడ అంటున్నాడు, యెహోవా మందిరములో నేను వర్ధిల్లుచు ఉంటాను. వర్ధిల్లాలి. వచ్చిన వస్తువు వర్ధిల్లాలి, వచ్చిన మనుషులు వర్ధిల్లాలి, వచ్చిన మనుషులందరూ దీవెనకరంగా మార్చబడాలి. ఈరోజు ప్రభు వాక్యం చెప్తుంది, నా దేవుని కన్నా నాకు ముఖ్యమైనది ఏది లేదు. నా దేవుని కన్నా ముఖ్యమైనది కాదు. యేసు ప్రభువే చెప్పాడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వచ్చారని అడిగితే యేసయ్య అంటున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా మాట విని వాటి చెప్పు నడుస్తారు, వారే నా తల్లి నా సహోదరుడు. వాటి మాటల ప్రకారంగా నడవాలంట యేసయ్య చెప్పాడు. ఆయన ఆవరణములో నిలిచి ఉండటము కాదు, మనం వర్ధిల్లింపు చేయాలని ఆయన ఆశ కలిగి మనతో మాట్లాడుతున్నారు. చదువుతారా? 118వ కీర్తన 26వ వచనాన్ని చదువుకున్నాం. 118వ కీర్తన 26వ వచనం. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదమునందును గాక. యెహోవా మందిరములో నుండి మనం ఎక్కడికి వచ్చి దీవించబడతామంటే దేవుని మందిరములోనే దీవించబడతాము. ఇంటి దగ్గర దీవించబడము, ఊళ్ళో ఉంటే దీవించబడము, పొలంలో ఉంటే దీవించబడలేము. దేవుని మందిరములోనికి వస్తే ఎక్కడికి రావాలంట? దేవుని మందిరములోనికి రావాలి. యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచున్నాను. యెహోవా మందిరము. ఈరోజు ఈ మందిరము దేవుని కొరకు
ఏర్పాటు చేయాలి. మరి ఇది మందిరము, మరి మనం ఎవరము? ప్రభు చెప్తున్నాడు మనం ఎవరము? దేవుని ఆలయం ఇది, మరి మనం ఎవరము? చూద్దాం బైబిల్ గ్రంథంలో మనం ఎవరమో ప్రభు ఏం చెప్తున్నాడు చదువుతారా? చెప్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేయు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆయనకు ఆలయమై ఉన్నారు. ఏమైనా ఇప్పుడు ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడంట? ఈ ఆలయంలో పాడు చేస్తే ఎట్లా? ఈ ఆలయము దేవుడిది, ఇది దేవుడితో ఏర్పరచబడిన స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్న సంఘములో నివాసం ఉంటున్న నీవు నేను. ఇదిగో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా? ఏ ఆత్మట? ఏ ఆత్మట? దేవుని ఆత్మ. మనం చూస్తున్నాం. చదవండి ఆ మాట ఒకసారి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని ఎరుగరా? దేవుని ఆలయమును పాడు చేస్తే, ఏ ఆలయమునంట? దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుని వారిని పాడు చేస్తారు. ఆమేన్. ఇప్పుడు ఈ ఆలయమును దేవుని కొరకు కట్టుకున్నాడు. ఇదిగో ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఇదిగో మన కొరకు ఈ ఆలయము బాగుపడాలని, ఈ ఆలయము దేవుని కొరకు నివాసం ఉండాలని ఆయన మనందరితో మాట్లాడుచున్న విషయాన్ని మనం చూస్తాం. ఈ ఆలయానంట దేవుని కొరకు ప్రతిష్ఠించబడినది, దేవుని చేత ఏర్పరచబడినది. ఈ ఆలయంలోకి ఒక విషయం గమనించండి, ఇది దేవుని మందిరం, అవునా కదా? దేవుని మందిరం. ఇప్పుడు చిన్న పిల్లలు వచ్చి దీనిలో ఇదిగో ఏయో చేస్తున్నారు, ఏమంటాం? చిన్నపిల్లలు వచ్చి అన్ని బొమ్మలు గిమ్మలకు పెట్టి ఇదిగో ఆటలాడుతున్నారు, ఏమంటాం? ఏయ్, ఇది దేవుని మందిరం, ఇక్కడ ఆటలాడకూడదు, ఇక్కడ ఇదిగో బూతులు ఆడకూడదు, ఇక్కడ ఏ పడితే చేయకూడదు, ఇది దేవుని మందిరము అని అనవా? అంటావా లేదా? మరి ఈ మందిరములోకి ఏదన్నా ఎగస్తాయితే, ఈ మందిరములోకి దేవునికి అయిష్టకరమైన వస్తే, దేవుడంట దేవుని మందిరమును పాడు చేస్తే అంట దేవుడు వాడిని పాడు చేస్తాడు. అదేనా ఉంది అక్కడ? చదవండి ఆ మాట. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారని నేను ఎరుగుతాను. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వాడిని పాడు చేయ. ఆయన ఆలయాన్ని పాడు చేసిన ఊరుకోడు ఆయన. యేసు ప్రభు కూడా ఇదిగో గోవు పిల్లలు అమ్ముతుంటే, ఇదిగో గొర్రె పిల్లలు అమ్ముతుంటే, పొట్టేళ్లు అమ్ముతుంటే, అక్కడ ఎక్కువ ఎక్రమానికి అమ్ముతుంటే యేసయ్య ఆలయమును పాడు చేస్తున్నారని వాళ్ళను నెట్టేశాడు. గోవులు అమ్మే వాళ్ళ మీద కోపడ్డాడు. ఇదిగో నా దేవుని మందిరాన్ని వ్యాపారముగా మార్చారు మీరు. అది వ్యాపారానికి స్థలము కాదు దేవుని మందిరము, అది దేవునికి హృదయం అర్పించవలసిన స్థలం. ఆమేన్. హల్లెలూయా. ఈ మందిరములో ఏముండాలంటే విరిగి నలిగిన హృదయం ఉండాలి. ఈ మందిరములోకి ఏమి రావాలంటే విరిగి నలిగిన హృదయం రావాలి. అందుకే యేసయ్య అంటాడు, విరిగి నలిగిన హృదయములను. ఏ హృదయం అంటారు అమ్మా? ఏ హృదయం అంటారు? విరిగి నలిగిన హృదయము కావాలి.
ఎవరు విరిగి నలిగిన హృదయముతో ఉంటారో వారు దేవుని మందిరములోనికి వస్తారో, ఎవరు విరిగి నలిగిన హృదయముతో ఉంటారో వారితో అంట యేసయ్య వచ్చి నివాసము చేస్తా మొదలు పెడతాడు. యాకోబు విరిగి నలిగిన హృదయముతో ఉన్నాడు. దావీదు విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తే దేవుడు దావీదునంట హృదయానుసరునిగా మలిచాడు. ఈరోజు నీవు కూడా విరిగి నలిగిన హృదయము కావాలి. ఎలా నలగొట్టబడాలంటే దేహాన్ని, ఎలా విసరబడాలంటే లోపడకపోతే ఏం చేయాలంటే దేహాన్ని ఉపవాసాలు చేత చేయాలి. ఉపవాసం ఉండాలి. తిని నిద్రపోవటం కాదు, తిని ఉండటం కాదు. దేహము దేవునికి లోపడకపోతే, ఈ దేహము దేవుని ఆలయము కనుక ఈ ఆలయాన్ని మనం ఏం చేయాలంటే నలగొట్టబడాలి. నలగొట్టబడకపోతే ఈ దేహం ఊరుకోదు, ఒక్కోసారి ఎగస్ట్రాలు చేస్తూ ఉంటుంది. ఈ దేహము దేవుణ్ణి మహిమపరచకుండా తన ఇష్టానుసారంగా నడవాలని, తన ఇచ్చలు నెరవేర్చుకోవాలని ఇదిగో ఆశపడతా ఉంటుంది. ఈ దేహములో ఉన్నప్పుడంట దేవుణ్ణి మహిమపరచాలంట. ఆమేన్. ఈ దేహము దేవునికి ఎలాగ నలగొట్టబడాలంటే ఉపవాసముల చేత నలగొట్టబడాలి. దావీదు అంటాడు, ఇదిగో నేను గోవ పిల్లవలే మూలుగుతున్నాను, గోవలాగా మూలుగుతున్నాను. మూలుగులు ప్రార్థన చేయాలి. ఇదిగో నీ దేహము దేవునికి లోపడకపోతే దాన్ని నలగొట్టబడాలంటే ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థన చేయాలి. ఉపవాసం లేదు, తిని ప్రార్థన చేస్తుంటే ఏం నలిగింది దేహం? ఏం నలిగిందండి? ఏమిటిది మాట దేహం? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడంట ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తారు. ఉపవాసం. ఈరోజు చాలా మంది పైపైన ప్రార్థన, పైపైన మనస్సు, పైపైన స్వభావం. యేసయ్య అంటున్నాడు, ఈ దేహం అంట దేవునికి ఆలయం నాయనది. నేను ఆలయముగా కట్టుకున్నాను నీ దేహాన్ని. నేను వచ్చి నివాసము చేయాలనుకున్నాను. ఈ దేహములో విరిగి నలిగిన మనస్సు కనపడతలేదు. ఏ మనసు కనపడతలేట? విరిగి నలిగితే, నలగొట్టబడితే, నీ ఉంటే దేవునికి విధేయుడిగా మార్చబడతావు. నలగొట్టబడిన వస్తువు అది వస్తువు ఎట్లా అవుతుంది? నలగొట్టబడకుండా, విసరబడకుండా, ఇదిగో అది దంచకుండా పిండి కాలేదు. నలగొట్టబడకుండా, కొలిమిలో కాల్చబడకుండా అది వస్తువుగా తయారు చేయబడదు. ఈరోజు దేవుని మందిరములోకి వచ్చిన నీకు నేనంట, ఇదిగో దేవుని ఆత్మ. మన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, 3వ అధ్యాయము 9వ వచనం, మేము దేవునికి జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయకులు, దేవుని గృహము ఇల్లై ఉన్నామంట. మనం ఏమై ఉన్నామంట? ఒకటి, ఆ గృహములో వ్యవసాయం చేసేవారము. దేవుని పనిలో పనివారం మనము. దేవుని పొలములో వ్యవసాయం చేయాలి, విత్తనములు నాటాలి, పొలములు దున్నాలి. పీడు పట్టిపోయిన ఇదిగో గడ్డి పట్టిన పీడు భూములు దున్ని సదును భూములుగా మలచి దేవుని పంట అభివృద్ధి చెందాలంట. ఆమేన్. ఇక్కడ రాయబడుతున్న విషయాలు మనం చూస్తే, మేము దేవునికి జత పనివారమై ఉన్నాము. దేవునితో జత పనివాడిగా ఉండాలి. ఆయన కాడు వేసుకుంటే నీవు కూడా సిలువను కాడేసుకోవాలి. సిలువను మోయకుండా ఎన్ని రోజులు తిరుగుతావు? ఇదిగో ఇక్కడ రాయబడుతుంది, దేవునికి మీరు గృహమై ఉన్నారంట. ఇల్లు, ఇల్లు ఏమైనామంట? ఇల్లు. ఈ ఇంటిని పాడు చేయకూడదు. ఈ ఇంటిలో యేసయ్య నివాసం ఉంటాడంట. యేసు ప్రభు లేని ఇంట్లో అంట ఇదిగో 7 తీసుకొచ్చిందంట, చెడ్డబాటిని తీసుకొచ్చింది. బైబిల్ అదే చెప్తుంది. ఇదిగో యేసయ్య మన ఇంటిలో లేకపోతే వేరొకరు వచ్చి నివాసం ఉంటాడు. అపవాది చేత పీడించబడుతుంటే యేసయ్య అంట ఆ దయ్యాన్ని వెళ్ళగొడితే ఆ దయ్యం అంట వెళ్ళిపోయి ఈ ఇల్లంతా ఓడ్చబడి అమర్చబడి ఉందంట. ఆ దయ్యం వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులు అటు తిరుగుతూ ఉందంట. దయ్యం తిరుగుతూ ఉండి తిరిగి అలసిపోయి, ఇక ఎక్కడ నాకు నివాసం లేదు, ఎక్కడ ఇల్లు దొరకట్లేదు, ఎవరు అద్దెకి ఇట్లేదు, ఏమి ఇట్లేదంట.
అద్దెకిట్లేదు ఇల్లు, నా పాతింటికి వెళ్తావు, ఎవరన్నా అద్దెకున్నారో లేకపోతే ఏమైనా చేస్తున్నారని చెప్పి పాత ఇంటికి వచ్చిందంట అపవాది. ఆ పాతింటికి వచ్చానంట, ఆ పాతింట్లో ఎవరు లేరంట, ఇల్లు ఓడ్చబడి శుభ్రముగా ఉందంట. అప్పుడు అనుకుందంట, ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో, ఏంటంట ఇన్ని రోజులు ఒక్కదాన్నే ఉన్నాను, ఇక నాకు తోడు కావాలి. ఏం కావాలంట? తోడు కావాలని చెప్పి నాకున్న పాడైన వాటిని, బైబిల్లో ఉంటుంది మీరు చదివితే, నాకున్న చెడ్డ వాటిని 7 దయ్యాలను తీసుకొని వస్తానని చెప్పి పోయింది. మరి తోడు కావద్దు, వాడే చనిపోయి ఉన్నాడు, వాడే దేహంలో పాడైపోయింది. ఇదిగో ఆ ఇల్లు ఓడ్చబడింది, ఆ ఇల్లు అమర్చబడింది, దానిలో ఎవరో నివాసము చేయట్లేదు. ఇప్పుడు పోయిందంట, 7 తీసుకొచ్చి నివాసం ఉండడానికి ఇష్టపడుతుంది. ఎవరిల్లుది అమ్మా? ఎవరిల్లది? దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో దేవుడు లేకపోతే ఎవరు వచ్చి ఉంటున్నారు? అపవాది. ఇప్పుడు మన ఇంట్లో యేసయ్య లేకపోతే ఎవరు వచ్చి ఉంటారు? నీ ఇంటిలో సమాధానం లేకపోతే ఎవరు వచ్చి ఉంటారు? నీ ఇంటిలో గొడవలుంటే ఎవరు వచ్చి ఉంటారు? నీ ఇంటిలో ఆత్మ సంబంధమైన వరముల చేత నింపబడకపోతే వాడు వచ్చి నివాసము చేస్తాడు. ఉండేది 2, ఉండేది 4 ఇంట్లో. ఆ 4కే సమాధానం లేకపోతే, ఆ 4తోనే గొడవలాడుతూ ఉంటే, ఇదిగో దేవుని వాక్యము చెప్తుంది, దేవుని మాటలు రాయబడుతున్నాయి, మీరు యేసు క్రీస్తు గృహమై ఉన్నారు. ఆయన గృహాన్ని మనం ఏం చేయాలంటే ప్రతిరోజంట వృద్ధి చెందాలి. ఎలా వృద్ధి చెందింది ఇల్లు అంటే, ఇదిగో ప్రార్థనతో వృద్ధి చెందింది. వాక్యము చేత కట్టబడుతున్నప్పుడు వృద్ధి చెందింది. ఇదిగో నువ్వు ఆ ఇంటిని పాడు చేస్తే అంట దేవుడు నీ ఇంటిని పాడు చేస్తాడు. చదివాక ఆ మాట చదివా 92వ కీర్తన. ఇదిగో 92వ కీర్తన 13వ వచనం ఒకసారి మనం చదువుకున్నాం. చదువుతారా? 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారమై దేవుని ఆవరణములోకి వస్తేనే వర్ధిల్లుతామండి. ఇంటికాడ ఉంటే కాదు, దేవుని మందిరములో వర్ధిల్లుతాం. దేవుని మందిరములో దీవెన మనకి. దేవుని మందిరములోకి వచ్చిన వారు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ఆయన ఆశీర్వాదకరంగా చేస్తాడండి. ఆమేన్. చూడండి, బైబిల్ గ్రంథంలో 65వ కీర్తన 4వ వచనం ఒకసారి చదువు. ఈ ఆవరణములు నివసించినట్టు నీవు ఏర్పరచుకుని నీ మందిరములో, అది చదవాలి, నీ మందిరములో మేలుల చేత మేము తృప్తి పొందుతున్నాము. నీ మందిరములో, ఇందాక చదివిన వచ్చినది, నీ మందిరములో మేలుల చేత తృప్తి పొందుతున్నాము. ఎక్కడంట? దేవుని మందిరములో. ఇది దేవుని మందిరం అండి, దీన్ని పాడు చేయకూడదు. ఒకవేళ దీన్ని పాడు చేస్తే, ఒకవేళ దీన్ని గలిబిలి చేస్తే, ఒకవేళ దీన్ని నలగగొట్టకుండా ఉంచితే, ఒక విషయాన్ని గమనించండి. ఇంతలో పొద్దు తెచ్చారండి, పొయ్యిలో పెట్టాలని పొలంలో ఏరుకొని, ఇంతలో తెచ్చాం, ఇప్పుడు అది పొయ్యిలో పెడతాం అంతే. అందుకని ఎందుకని అది పట్టలో, అది పగలగొట్టబడాలి, అది చీల్చబడాలి, ముక్కలు చేయబడాలి. ఈరోజు నీవు కూడా దేవుడు లోకములో నుంచి చీల్చబడకుండా దేవుని మందిరములోనికి వచ్చి అది దేవుని సన్నిధిలో పొగవేయబడాలంటే, అది వృద్ధి చెందాలంటే, బలిపీఠం మీద పెట్టబడాలంటే నీవు పగలగొట్టబడాలంటే. ఆమేన్. బైబిల్లో అబ్రహాము, చూడండి ఒక విషయాన్ని చదువుదాం. బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని మనం చదువుకున్నాం. కట్టెలు చీల్చుకొని వెళ్ళాడంట తెల్లవారున అబ్రహాము లేచి. 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయం
3వ వచనం చదువుకున్నాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడను ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి ఏం చేశాడంట? కట్టెలు చీల్చబడాలి. దహన బలి అర్పించబడాలంటే, దేవుడికి బలిపీఠము కట్టబడాలంటే, దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉండాలంటే పగలగొట్టబడాలి. అబ్రహాం ఇక్కడ కట్టెలను చీల్చాడంట. ఈరోజు నీవు లోకములో చీల్చబడకుండా, పాపములో నుంచి చీల్చబడకుండా, క్రీస్తు కొరకు నీవు నడవకుండా ఎన్ని రోజులు నీవు ఉన్నా వృద్ధి చెందలేవు. ఆ బలిపీఠం మీదంట దేవుడు అర్పణ రాదు. ఆ బలిపీఠము దేవునికి ఇష్టకరంగా ఉండదు. ఆ ఇల్లు దేవుని సువాసనతో నింపబడదు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ అబ్రహాము దేవుడు చెప్పిన పని చేస్తున్నాడు. అబ్రహాము తెల్లవారినప్పుడు లేచి ఏం చేశాడంట? తన కట్టెలను చీల్చి గంతల కట్టి దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్తున్నాడు. ఆమేన్. ఈరోజు దేవుడు చెప్పినట్టుగా నడుస్తున్నావా? ఇది దేవుని ఇల్లు కదండి. ఈ ఇంటిలో వచ్చి నివాసము చేయాలి కదా. ఆయన ఇంటిలో గూడు కట్టుకొని ఉండాలి కదా. ఆయన నీతో పాటు ఉండాలని, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నీకు తోడుగా ఉండాలని, ఆయన ఇంటిలో నివాసము చేయాలని ఆయన ఆశ కలిగి ఎదురు చూస్తున్నాడు. ఈరోజు చాలా మంది అంట యేసయ్యని ఇంట్లోకి చేర్చుకోకుండా బయటే పెట్టారు. బయట నీ పక్కనే ఉన్నాడు, కానీ నీ ఇంటిలో ఉండలేదు. నీలో లేడు. నీలో యేసు ఉంటే, నీలో యేసు క్రీస్తు ఉంటే దేవుని ఇల్లుగా నువ్వు మలచబడతావు. ఆ ఇంటిలో వర్ధిల్లటం ఉంటదంట, ఆశీర్వాదం ఉంటది, దీవెన ఉంటది. యేసయ్య అదే చెప్పాడు, దేవుని మందిరములో వర్ధిల్లుతారు. చూడండి బైబిల్ గ్రంథాన్ని ఒకసారి మనం చదువుతున్నాము. 84వ కీర్తన, అదే 84వ కీర్తన 4వ వచనాన్ని చదువుతున్నాం. 84 నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఈ మందిరములో నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఏం చేయాలంట? ఎక్కడ నివాసం ఉండాలంట? మనం దేవుని మందిరములో నివసించువారు ధన్యులు. ఈ మందిరము దేవునిది. ఇప్పుడు ఈ మందిరములో యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చాము. ఇప్పుడు ఈయన దగ్గరికి మనం వస్తే ఈయన అంటున్నాడు, నేను మీతో ఉంటాను, మీలో నివాసం చేస్తాను. ఆమేన్. ఆయన మందిరములోనికి వచ్చిన వారిని అంట ఆయన మనలో ఉంటాడు. ఆయన మనలో ఉండి మనల్ని నడిపిస్తాడు. ఎట్లా నడిపిస్తాడంటే ఇదిగో కాళ్ళు చిక్కుపడకుండా, కాళ్ళు జారిపోకుండా, ఎక్కడ గుంటలో పడకుండా, చికటైన దొంగ ఊపిలో పడకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన మనల్ని కాపాడతాడు. ఇప్పుడు ఈ మందిరంలో ఆయన ఉన్నాడు కదండి. యేసయ్య మనలో ఉన్నాడు కదా. ఒకసారి చెప్పాలి, ఒకసారి హృదయం మీద చేసుకోండి. చేసుకోండి, ఏం కాదు, ఏమైంది? యేసయ్య నాలో ఉన్నాడు. మరి ఉంటే యేసయ్యకి లోపడుతున్నామా? ఉంటే మరి గలిబిలు ఎందుకు ఉంటుంది ఇంట్లో? చెప్పాలి. యేసయ్య నీలో ఉంటే నీలో గలిబిలి మాటలు ఎందుకు వస్తున్నాయి? నీలో గలీజ్ మాటలు ఎందుకు వస్తున్నాయి? నీలో స్వభావం మారని మాటలు ఎందుకు వస్తున్నాయి? యేసయ్య నీలో లేడు, ఉన్నాడని చెప్పుకుంటే మన ఇంట్లో పాటలు పడతాయండి, పద్యాలు కాదు, పాటలు పడతాయి. మన ఇంట్లో కీర్తనలు ఉంటాయి. మన ఇంటిలో దేవుని వాక్యం ఉంటుంది. మన ఇంటిలో దేవుని కొరకు నిలువబడినటువంటి ప్రతిష్ఠత కలిగినటువంటి జనాంగం మనం. ఇంకా రక్షించబడి, ఇంకా ప్రభు మందిరానికి వచ్చి, ఇంకా ప్రభు వాక్యం వింటున్న నీవు దేవుని ఇల్లుగా మలచబడకపోతే వాడు వచ్చి నివాసం చేస్తాడు. ఇప్పుడు ఏంటంట, ఈ ఇంటిలో యేసు ప్రభు లేకపోతే వాడు వచ్చి ఇంటిలో ఉంటాడు. వాడు
చిన్నగాంచి గొడవలే, ఎప్పుడు తగాదులే, ఎప్పుడు కొట్లాటలే, ఎప్పుడు మనశ్శాంతులు, ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోవటమే. వాడు లేని ఇల్లు అట్లుంటది, యేసయ్య ఉన్న ఇల్లు ఎలా ఉంటుందంటే సమాధానంతో ఉంటుంది. అది యేసు ప్రభు ఇంటికి, యేసు ప్రభు లేని ఇంటికి తేడా. ఈరోజు యేసయ్య నీ ఇంటిలో ఉన్నాడని నీవు చెప్పుకోవటం కాదు, కానీ నీ ఇంటిలో యేసయ్య ఉంటే నీ ఇల్లు వర్ధిల్లుతూ, నీ హృదయం వర్ధిల్లుతూ ఉండాలి. బైబిల్లో యోహాను రాసిన పత్రిక చదవండి ఒకసారి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నువ్వు వర్ధిల్లుచున్న ప్రకారం ఏదంట. గాయతో అక్కడ ఒక మాట చెప్తా ఉంటాడు. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా నీవు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను. ఎట్లుండాలంట? మనం అన్ని విషయములో వర్ధిల్లాలంట. దేవుడుంటే అన్ని విషయములో దేవునికి అప్పగించుకోవాలి. ఈరోజు ప్రభు వాక్యము అదే చెప్తుంది. 3వ వచనంలో మనం చూడగలిగిన మాటలు ఇదిగో. 3వ వచనం కూడా ఒకసారి చదవండి. కింద వచ్చింది, సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి ఏ ప్రవర్తన ఉండాలంట? మన సత్య ప్రవర్తన చూసి సాక్ష్యం చెప్పాలి. నీ గురించి యేసయ్య చెప్పాలి. మనుషులు చెప్పొచ్చు, మనుషులు కళ్ళు గప్పి ఉండొచ్చు, కానీ యేసయ్య పరలోకానికి మనం వెళ్ళినప్పుడంట, ఆ పరలోక పట్టణంలో యేసు ప్రభు అంట మన గురించి సాక్ష్యం చెప్పాలి. ఫలా నమ్మకమైన దాసుడా. గాయకుడు అక్కడ చెప్తున్నాడు, నీ సత్య ప్రవర్తన గురించి. ఏ ప్రవర్తన అంటే? సత్య ప్రవర్తన. సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పుగా మేము విని బహుగా సంతోషించితిమి. నీ ప్రవర్తన చూసంట యేసయ్య సంతోషపడాలి. నీ ఇంటిని చూసంట ఇది నా ఇల్లు అని చెప్పాలి. ప్రభు, ఆ ఇంటిలో నేను ఉన్నాను. యెహోషువ అంటాడు, మీరు ఎవరినైనా సేవించండి. నన్ను ఐగుప్తిలో నుంచి విడిపించిన దేవుడు, నన్ను వాగ్దాన దేశానికి తీసుకొచ్చిన దేవుడు, నన్ను అరణ్యములో కాపాడిన దేవుడు, నాకు కీడులు తగలకుండా, పగల ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా నన్ను కాపాడిన దేవుడు. నేను ఆయన మాత్రమే సేవిస్తాను. చూద్దాం బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో అమోరీయుల దేశములు మీరు నివసించుచూ ఉన్నారే, వారి దేవతలు మీరు సేవించుచూ ఉన్నారే. మీరు కోరుకుని మీరు ఎవరిని సేవించుచు కోరుచున్నారో నేను నా ఇంటి వారు, నేను నా ఇంటి వారు, నేను నా ఇంటి వారు యెహోవాని మాత్రమే సేవిస్తాం. ఎందుకో తెలుసా? యెహోషువ అక్కడ ఎందుకు చెప్తున్నాడు తెలుసా? తన దేవుడు తనను రక్షించి కాపాడి క్షేమంగా, నేను నా ఇంటిలో ఉన్నవారు. నా ఇంటిలో ఎవరున్నారు? ఇప్పుడు యేసయ్య ఉన్నాడండి. ఇప్పుడు నా ఇంటిలో యేసయ్య. ఇప్పుడు నీ ఇంటిలో యేసు ప్రభు ఉంటే, నీ ఇంటిలో యేసు ప్రభు ఉంటే ప్రేమపూర్వకమైన మాటలు వస్తాయి నీకు. నీ ఇంటిలో యేసు ప్రభు ఉంటే నీ కనులు పైనున్న వాటిని చూస్తాయి, కిందన్న వాటిని చూడవు. యేసు ప్రభు నీ ఇంటిలో ఉంటే ఆకాశమందు దేవుని వైపు నువ్వు చూడగలుగుతావు. యెహోషువ ఇదిగో ఆకాశమందున దేవుని వైపు చూసి ఆయన యొక్క మాట చెప్తున్నాడు, నా దేవుడు నా ఇంటిని యెహోవా సేవించుతాము. మేము ఎవరిని సేవించము, మేము ఇదిగో అద్దరికి వచ్చి ఉన్నాము, మేము మా దేవునితో సహవాసం చేస్తున్నాము. మీరు ఎవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారు అందరం కలిసి యెహోవాని మాత్రమే సేవిస్తాం.
మరి నీ ఇంటి వారందరూ రక్షించబడ్డారా? ఏమోనయ్యా, నేను ఒక్కడిని రక్షించబడ్డా. మరి నీ ఇంటి వారి పరిస్థితి ఏంటి? బైబిల్లో యెహోషువ ఏగుల వారిని పంపించాడండి. ఎవరిని? వేగుల వారిని పంపించాడు. వేగుల వారిని పంపిస్తే రాహాబు అనే ఒక ఆమె వేగుల వారిని దాచిపెట్టింది. ఆ రాహాబుకు చెప్పారమ్మా, ఇదిగో ఎరుకోని మేము పట్టుకోబోతున్నాము. నీ ఇంటికి మేము వచ్చినప్పుడు ఎరుకోని మేము జయించేటప్పుడు నీ ఇంటికి ఒక దారం కట్టాలి. ఏం కట్టాలంట? ఏమంటే దారం ఎక్కడన్నా కనపడిందండి దర్వాజ దగ్గర వెళ్తే? దారం ఎంత సన్నంగా ఉంటుంది చెప్పాలి అమ్మా, ఎంత సన్నంగా ఉంటుంది. ఆ దారం కడితే అంట యెహోషువ ఆ ఇంటిని దేవుడు రక్షిస్తాడు. నీ ఇంటికి దారం కట్టబడిందా? రక్షణని ద్వారం కట్టబడిందా? నీ ఇంటి వారందరూ రక్షించబడటానికి గల కారణం ఏంటంటే, ఇదిగో రాహాబు దాచినట్టుగా నీవు నీతిమంతులు దాచాలి. రాహాబు ఆశ్రయం ఇచ్చినట్టుగా యేసయ్యకి ఆశ్రయం నువ్వు చేయబడాలి. నీ ఇంటిలో యేసయ్యకి ఆశ్రయం ఇస్తే ఆ ఇల్లు రక్షించబడింది. యేసయ్యకి నువ్వు ఆశ్రయం ఇవ్వకపోతే ఆ ఇంటిలో యేసయ్య. రాహాబుతో చెప్పారు వేగుల వారు, ఇదిగో మేము ఈ పట్టణాన్ని జయించేటప్పుడు యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 18. ఏం దారం కట్టాలంట? నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారి అందరినీ ఈ ఇంటిలోకి వస్తే రక్షించబడతారు. ఎక్కడికి వస్తే అంట? రాహాబు ఉన్న ఇంటిలోకి వస్తే రక్షించబడతారు. వాళ్ళు ఎరుకోలో ఉంటే రక్షించబడరు. ఎరుకో పట్టణములో రాహాబు ఇంటిలోకి వస్తే రక్షించబడతారు. పట్టణాన్ని జయించేటప్పుడంట రాహాబు తన తండ్రిని, తన అన్నదమ్ముల్ని, తన అందరినీ ఆ ఇంటిలో ఉంచిందంట. ఆ ఇంటి వారందరూ రక్షించబడ్డారు. యెహోషువ చెప్తాడు, నా ఇంటి వారందరూ రక్షించబడ్డారు. రాహాబు ఇంటి వారందరూ రక్షించబడటానికి గల కారణం ఏంటంటే, రాహాబు వేగుల వారిని దాచిపెట్టింది. ఇదిగో ఆశ్రయం కల్పించింది. వారితో ఒక ఒడంబడిక చేసుకుంది. అయ్యా, నా ఇంటి వారందరూ రక్షించబడాలంటే నేను ఏం చేయాలి? రాహాబుతో చెప్పారు, నీ ఇంటికి మమ్మల్ని ఏ కిటికీలో నుంచి తిట్టావో ఆ కిటికీకి ఎర్రని దారం కట్టుకో. ఈరోజు నీ ఇంటికి, నీ గుమ్మానికి యేసుక్రీస్తు వాక్యం ఉందా? నీ గుమ్మానికి గుమ్మం అంటే ఆ గుమ్మాలు కాదు, ఈ గుమ్మంలో ఉండాలి. ఇదిగో పురాతనమైన గుమ్మలార కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం చదువు. గుమ్మలారా, మీ తలలో పైకెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించినట్టు. పురాతనమైన తలుపులారా, మిమ్మల్ని మీరు లేవనెత్తుకునండి. మహిమగల ఈ రాజు ఎవడో? బలశౌర్యము కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మలారా, మీ తలల పైకెత్తుడి. మిమ్మల్ని లేవనెత్తుకునండి. ఈ మహిమ కలిగిన రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమ కలిగిన రాజు. ఇప్పుడు ఈ రాజు ఎక్కడి నుంచి వస్తా అంటున్నాడు? గుమ్మములో నుంచి వస్తున్నాడు. ఇప్పుడు ఈ గుమ్మము తెరవబడాలి. లుదియా హృదయము గుమ్మము తెరిచిందంట. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచింది. ఆ ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. దేవుని మందిరములోకి వచ్చిన తర్వాత మన తలుపులు తెరవబడాలి. ఏం తెరవబడాలంట? తలుపులు తెరవబడాలి. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను, మన గుమ్మము ఎవరు వస్తున్నారు? ఈ గుమ్మములోకి అమ్మా ఎవరు వస్తున్నారు? మహిమ కలిగిన రాజు వస్తున్నాడా?
మహిమ లేనివాడు, సాధారణుడు, దొంగ వాడు వచ్చి వెళ్తున్నాడు. జాగ్రత్త. ఈ గుమ్మములో ప్రభు వస్తే, ఆ గుమ్మముకు మహిమ కలిగిన రాజు వస్తే, సైన్యములకు అధిపతి యెహోవా వస్తే, ఆ గుమ్మము మహిమతో నింపబడింది. ఆ గుమ్మము చుట్టూ అనేక మంది వస్తారు. ఆ గుమ్మము పరలోక పట్టణానికి చేర్చబడింది. రాజు వచ్చిన తర్వాత ఆ గుమ్మములో ఇంకేముంటుంది? ఒక రోజు అంట ఒకడు అంటున్నాడంట, రాజుగారి దగ్గరికి వెళ్ళారంట. రాజుగారి దగ్గరికి వెళ్ళారు, ముగ్గురు వెళ్ళారు. అయ్యా అయ్యా ఏందిరా మీ బాధలు ఏందిరా బాబు? రాజుగారు నాకేం లేదండి, అప్పులు ఎక్కువ ఉన్నాయండి, అప్పులు కొంచెం ఇస్తే తీర్చుకుంటా అండి, ప్రశాంతంగా బతుకుతానండి అన్నాడు. సరేరా మంత్రి చెప్పండి, మంత్రి అప్పులు ఉన్నాయంట, ఎంత ఉన్నాయి ఏందో మొత్తం చూసి ఇచ్చేసి వాడికి కొంచెం నివాసం ఉండడానికి కొంచెం ధనం అన్నాడు. ప్రశాంతంగా బ్రతుకుతాం రాజుగారు. మరొకడు పోయాడంట, అయ్యా నాకు ఇంకా పెళ్లి కాలేదయ్యా, ఒక రాజకుమార్తె లాంటి, ఒక యువరాణి లాంటి పెళ్లి కుమార్తె నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను సంతోషంగా జీవిస్తానయ్యా అన్నాడు. సరేరా ఇది పెళ్లి అంటున్నాడుగా, చేసేయండి. పెళ్లి చేశారు, అయిపోయింది. మూడవవాడు వచ్చాడు, ఆ రాజు దగ్గర అడుగుతున్నాడంట, రాజుగారు ఏమంటున్నాడంట, రాజుగారు ఏమొద్దు, మీరు మా ఇంటికి ఒక్క రోజు భోజనానికి రండి అన్నాడు. రాజుగారు మీరు ఏమొద్దు, నెలకు ఒక్కసారి మా ఇంటికి భోజనానికి రండి. నెలకు ఒక్కసారిగా. ఇప్పుడు రాజుగారు వాళ్ళ ఇంటికి రావాలంటే రోడ్డు ఎట్టుండాలి చెప్పాలి. ఇప్పుడు మొన్న మన ఎలక్షన్లప్పుడు మోడీ చంద్రబాబు గారు వస్తున్నారన్నప్పుడు అక్కడ ఎంత చేశారు, బాగు చేసి హెలికాప్టర్లు దిగటానికి రోడ్లన్నీ శుభ్రం చేశారు. ఇప్పుడు రాజుగారు వస్తున్నాడు, దేశానికి అధిపతి. ఇప్పుడు వాడి ఇంటికి వెళ్ళి భోజనం చేయాలంటే రాజుగారికి ఏముండాలి, అక్కడ ఏర్పాట్లు ఎట్టుండాలి, సౌకర్యం ఎట్టుండాలి. వీడు అంటున్నాడంట, మా ఇంటికి ఒక్కసారి రండి, నెలకి భోజనానికి ఏమవుతుందంటారు. ఈ చిన్న కోరికేగా అడుగుతున్నాడు రాజుగారు. రాజుగారికి చిన్న కోరికే. రాజుగారు వచ్చే బజార్ ఎట్టుండాలి, రాజుగారు వచ్చే సెక్యూరిటీ ఎలా ఉండాలి, రాజుగారు విశ్రాంతి తీసుకున్న గదులు ఎట్టుండాలి, రాజుగారు ఉండటానికి ఎటువంటి హంగామా కావాలి. అందరూ ఏమో కొద్ది కోరుకున్నాడు, ఈ కోరుకున్నది ఏమో చిన్నది అనుకున్నారు. కానీ వాడు కోరుకున్న రాజుగారు మంత్రి గారు వచ్చాయట, ఈ ఇల్లు ఎట్టుంది ఏంటని చెప్తే 4 తాటాకులు అడిగాడు. రాజుగారు వచ్చి ఇంట్లో భోజనం చేయాలా? ఏ ఇంట్లో అమ్మా, ఏ ఇంట్లో చేయాలంట? రాజుగారు వచ్చి ఈ ఇంట్లో భోజనం చేయాలా? మరి ఎండ పడుతుంది కదా, ఈ ఇంట్లో రాజుగారు లేదండి, ఆయన ఒప్పుకున్నాడండి నాతో, ఆయన వచ్చి ఇంట్లో భోజనం చేయాల్సింది. రాజుగారు వస్తే ఎట్లా అని చెప్పి ఆ తాటాకులన్నీ తీసి అయంతా సదనం చేసి రాజుగారు ఉండటానికి ఒక గది, రాజుగారికి అన్నం వండటానికి ఒక గది, రాజుగారు విశ్రాంతి తీసుకోవడానికి ఒక గది, రాజుగారు భోజనం చేయడానికి ఒక గది, రాజుగారు ఇదిగో భోజనం చేసిన బయట తిరగటానికి కొంచెం మెల్ల అంత సిద్ధపరిచారు. ఇప్పుడు రాజుగారు వస్తున్నాడంట, ఇల్లంతా బాగు చేశారు, రోడ్డు అంతా గతుకులుగా ఉందంట. ఏముందంట? రోడ్డు అంతా గతుకులుగా ఉందంట. మంత్రి గారు రథం పోతుంటే ఒరి రాజుగారు ఈ రోడ్డు మీద ఎట్టాడు? రోడ్డు అంతా ముందు వెడల్పు చేపించాడు, మొత్తం తారు పోపించాడు, మెత్తగా రోడ్డు రథాలు పరిగెత్తేటట్టుగా వచ్చినాయి. ఇప్పుడు ఆ గ్రామానికి రాజుగారు వస్తుంటే ఎట్టుందా గ్రామం? రోడ్డు అంతా శుభ్రం చేయబడింది, గతుకులుగా ఉన్న రోడ్డు. రాజుగారు వచ్చి నీళ్లు పోసుకోవాలి కదా, అలిసిపోతారు కదా, మరి నీళ్ళు ఏం వాడుతున్నారా మీరంటే ఇదిగో ఈ చెరువులో వాడుతున్నా, ఈ గుంటల్లో. రాజుగారు ఈ నీళ్ళు ఎట్టు పోసుకుంటాడని చెప్పి ట్యాంక్ కట్టించి పంపులు పెట్టించారండి. చూడండి, రాజుగారు వస్తుంటే ఆ గ్రామానికి ఒక హంగు తయారైపోయింది. రాజుగారు వస్తుంటే ఆ గ్రామం అంతా రోడ్లు బాగుపడ్డాయి. రాజుగారు వస్తుంటే ఇదిగో అన్ని శుభ్రం చేయబడ్డాయి. మరి ఆ రాజుగారు వస్తుంటే ఈ గ్రామం ఊరు అంతా శుభ్రపడితే
పరలోకపు తండ్రి అయిన రాజు యేసుక్రీస్తు వారు మరి నీ ఇంటిలోకి వస్తున్నప్పుడు మరి నీ ఇల్లు శుభ్రముగా ఉంచుకోవా? ఎట్టుంది ఇల్లు అమ్మా? ఎట్టుంది? పాడైపోయిందేమో, పడిపోయిందేమో, లేవలేక ఉన్నామేమో, గుమ్మానికి చెదురు పట్టినేమో. జాగ్రత్త. యేసయ్య అంటున్నాడు, మహిమ కలిగిన రాజు ప్రవేశించినట్టు. ఎక్కడికి? మహిమ కలిగిన రాజు ప్రవేశించినట్టు మీ గుమ్మములు పక్కలలో పైకెత్తి. ఈరోజు మన గుమ్మాలని ప్రభు నింపాలని, ఆ గుమ్మంలోకి ప్రభు రావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన మనలో ఉంటే ఎంత బాగుంటుంది. దైవజనుడు ఒక పాట పాడాడు. ఏం పాట అంటే, ఇదిగో ఆయన నాలో ఉన్నప్పుడు, నేను ఆయనతో ఉన్నప్పుడు, ఆయనలో మనం నివాసం చేయాలి. యోబు అన్నిటిలో యథార్థముగా కనపడతాడు, యథార్థంగా కనపడతాడు, కొంచెం వాటిలో కాదు. యోబు భార్య వచ్చి యోబుని శోధిస్తుంటే యోబు అంటాడు, నా దేవుని దృష్టికి నేను యథార్థవంతుడని ఉన్నాను. ఆమేన్. నా దేవుని దృష్టికి నేను యథార్థవంతుడిని. మరి నీవు నేను, యేసయ్య రథపోతున్నాడంట, మరి నీవు నేను యథార్థవంతుడేనా? మనం పరిశీలన చేసుకోవాలి. ఈ గుమ్మములోకి ప్రభు రావాలంటే, ఈ గుమ్మములో మహిమ కలిగిన రాజు రావాలి అంటే మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ గుమ్మం వృద్ధి చెందాలంటే, ఈ గుమ్మము, ఇదిగో ఈ దేవాలయము అభివృద్ధి చెందాలంటే నీవు సంఘానికి మాదిరి కనపడాలి. జాగ్రత్త. సంఘానికి మాదిరిగా లేకపోతే ఎవడు దేవుని ఇంటిని పాడు చేస్తాడో దేవుడు వాడిని పాడు చేస్తాడని దేవుడు పాడు చేసే ఇంటిగా నీవు ఉండకుండా దేవుడు వృద్ధి చెందే ఇంటిగా నీవు ఉండాలని యేసు ఈరోజు మాట్లాడారు. ఆయన ఇంకున్న చేతులు చాచి ఆ కల్వరి సిలువలో వేలాడుతూ, ఆ కల్వరి సిలువలో ఆయన వేలాడుతూ, నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతిని నేను కలగ చేస్తానని ఆయన గాయముల చేత ఇంకా రమ్మని పిలుస్తున్నాను. ఆమేన్. ఇంకా గాయాలు రేపుతావా? ఇంకా ఆయన కొరడా దెబ్బలు కొట్టిస్తావా? ఇంకా ఆయన ఇంటిలోకి రాకుండా వెలుపలనే ఉంచుతావా? ఎక్కడున్నాడు ప్రభు? ఎక్కడున్నాడు? వెలుపల లోన? ఒక మాట రాశారు పెద్దలు, వెలుపల చేరిన వారికి నిత్య నరకము, లోనన్న వారికి నిత్య జీవం. వెలుపల చేరిన వారు విందులో పాల్గొనలేదు. వెలుపల చేరిన వారు విందులో పాల్గొన్నారు. తినొచ్చు త్రాగొచ్చు వెలుపల ఉంది, తినొచ్చు త్రాగొచ్చు పెండ్లి వస్త్రము లేని మగనిని. ఏ వస్త్రం ఉండాలంట? ఏ వస్త్రం అంట? సిద్ధపడితేనేగా పెళ్లి వస్త్రం కట్టింది. పాపంలో ఉంటే పెళ్లి వస్త్రం అంటే కడతాం. ఇంట్లో యేసు ప్రభు లేకపోతే పెళ్లి వస్త్రాలు ఎట్టుంటాయి? పెళ్లి కుమారుడు వస్తున్నాడు సిద్ధపడండు అని కేక వేస్తే వాళ్ళు కునికి నిద్రపోయారు, ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయ్యా అయ్యా అయ్యా, ఒకసారి తలుపు తీయమని ఏడుస్తుంటే
యేసయ్య అంటున్నాడు, మీరెవరో ఇప్పుడు తెలియదంటే బాప్తిస్మం తీసుకున్నాను గయ్యా, ప్రభు బల్లలో పాలు కొంపలు పొందుతున్నాను గయ్యా, మీరెవరో తెలియదంటే నా పరిస్థితి ఏంటి? ఆయన తెలియదనే మనకు మునిపే మనందరినీ సమీపస్తులుగా మార్చాలని యేసయ్య శిలువ మరణం పొందాడు మనందరి కోసం. ఆమేన్. శిలువలో మరణించి ఆయన చేతులు చాపి యేసయ్య మొట్టమొదటి మాటలు చెప్పాడు, తండ్రి తండ్రి మీరేమి చేయించున్నారు మీకు తెలియట్లేదు, క్షమించు. యేసయ్య ఇంకా క్షమిస్తున్నాడు. తెలిసి చేసిన పాపములకు క్షమాపణ ఉందా లేదా? మరి తెలిచేస్తే తెలియక చేసాం ఒకప్పుడు, ఇప్పుడు తెలిచేస్తే క్షమాపణ. ఆయన ప్రభు చూస్తున్నాడు. యేసయ్య అంటాడు, నేను మీ అంతకు వచ్చి ఉన్నాను, మీరు నాతో పాటు ఉండాలని. ఆయన శిలువ మరణం పొంది తను తాను తగ్గించుకున్నాడు. అనే వాక్యం వినటం కాదండి, వాక్యానుసారంగా నేను బ్రతకాలని, జీవించాలని, యేసయ్య నా ఇంటిలో ఉండాలని మనం ప్రతిష్ఠించుకోవాలి. ఆమె ప్రతిష్ఠించబడిన ఇంటిలో యేసయ్య ఉండదు. యేసు లేని ఇల్లు గలిబిలి, యేసు లేని ఇల్లు వృద్ధి చెందదు. యేసు లేని ఇంట్లో మరణం ఉంటుంది. యేసు ప్రభు లేని ఇంటిలో అసమాధానం ఉంటుంది. యేసు ప్రభు లేని ఇంటిలో గొడవలుంటాయి. యేసు ఉన్న ఇంటిలో రక్షణ సుధారగానములు వినపడతాయి. యేసు ఉన్న ఇంటిలో స్తుతి ఆరాధన జరుగుతుంది. ఆమేన్. ఇప్పుడు నీది ఏ ఇల్లు? యేసయ్య ఉన్న ఇల్లా, యేసయ్య లేని ఇల్లు? నేను నీవే పరీక్షించుకోవచ్చు. ప్రభువుకు నువ్వే లెక్కపు చెప్పుకోవాల్సిందే కాదు. రేపు నా ఇంటికి నేను లెక్కప్పు చెప్పాలి. రేపు నా ఇంటి యజమాని నేను ఈ ఆత్మలన్నిటికీ నేను లెక్కప్పు చెప్పాలి. ప్రభు చెప్పమన్నది మాత్రమే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఇంటిని బాగు చేయబడకపోతే సాధారణ వచ్చి బాగు చేసుకుంటాడు. వాడికన్నా 7 చెడ్డ వాటిని తెస్తానని బైబిల్ చెప్తుంది. ఈరోజు వాక్యం నీకు నేను మన ప్రభు మన కొరకు నలగొట్టబడి విసరపడ్డాడు. నీవు కూడా నలగొట్టబడకుండా ఉండాలని ఆయన మనందరి కొరకు మన పాప పత్రాన్ని ఏం చేశాడంటే ఈరోజు తీసివేసి కొట్టివేసి యేసయ్య మనల్ని అంట ఆయనతో ఉండటకు కృప చూపించు. ఇప్పుడు ఆయనతో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకుంటావా? ఆయనతో ఉండే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావా? ఆయనతో ఉండే జీవితాన్ని పోగొట్టుకుంటావా? లేకపోతే ఈ లోకములో ఉన్న ఆశలు వాటి కొరకు పరిగెత్తుతావా? ఏం చేయాలనుకుంటున్నావు? ఆయనతో ఉండే వాటిని పోగొట్టుకోవద్దు. ఇదిగో యోధా యేసుతో పాటు ఉండేది పోగొట్టుకున్నాడు. అపోస్తులత్వాన్ని పోగొట్టుకున్నాడు. సంసోను దేవుని ఆత్మచేత నడిపించబడే హక్కుదారును పోగొట్టుకున్నాడు. దావీదు గుళ్ళో తన కళ్ళు పోగొట్టుకుని ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. మరలా చివరికి విశ్వాస వీరుని జాబితాలో చేర్చబడ్డాడు. కానీ పశ్చాత్తాపం చేర్చింది సంసోన్ని. యోధా పశ్చాత్తాపం ఉరిపెట్టుకొని పోయి చచ్చిపోయాడు. అగ్నిలో వేయబడుతున్నారు వాళ్ళు. ప్రజలో నీ అగ్నిగుండము తప్పించబడాలని యేసుక్రీస్తు వారు ఈరోజు మనతో మాట్లాడారు. ఆమేన్. ప్రార్థించుదాం, మోకరిద్దాం. దేవుడి చిన్న వాక్యము దీవించిందిగా మన ఇంటిని మనమే చక్కపరుచుకొని దేవుని మందిరముగా మలచి ఈ మందిరాన్ని వర్ధిల్లింప చేసుకున్నాము. ఆమేన్. ప్రార్థించుదాం. అందరూ మోకరించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు మీరు మాతో ఉండి కొన్ని విషయాలు మాట్లాడారు. ఇదిగో దేవుని ఇల్లుని పాడు చేయకూడదని చెప్పారు. ఇది దేవుని నివాసం ఉండే దేహము, దేవునికి ఆలయము ఇల్లు. ఈ ఇంటిని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడని మీరు చెప్పారు కదయ్యా. అయ్యా, ఈరోజు భయము కలిగి, భక్తి కలిగి
నేను ఏ టయానికి దేవుని సన్నిధికి వచ్చాను, నేను ఎవరితో దేవునితో మాట్లాడుతున్నాను, నేను వైరాగ్యము కలిగి ఉన్నానా, నా తండ్రి నన్ను చూస్తున్నాడు, నా తండ్రి అయిన దేవునికి నేను విధేయురాలుగా మలచబడాలని, ఈ ఇల్లు దేవునిదని స్తోత్రాలు చెల్లించుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు వాక్యం చేత మాతో మాట్లాడేది నీ ఇంటిని పాడైపోతుందంటయ్యా. దేవుని మందిరంలో అభివృద్ధి ఉందని, దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉందని, మీరు దేవుని విలువ పెట్టి కొనబడిన వారిని మీరు చెప్పారు. విలువ రక్తముతో కొనబడిన మమ్మల్ని, దేవుని ఇల్లుగా మలచిన మమ్మల్ని వృద్ధి లేని ఇల్లుగా, ఆశీర్వాదం లేని ఇల్లుగా, శాపముగా మారిపోతుందేమో. మీరు ఎవరినైనా సేవించు. నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామని యెహోషువ చెప్పలేదా? నీ ఇంటి వారు ఎక్కడున్నారు? నీ ఇంటి వారు ఎలాగున్నారు? నీ ఇంటి వారు రక్షించబడాలని, ఇదిగో ఈ గ్రామంలో ఉన్నవారు నా ఇల్లే. నా ఇంటి వారు పాడైపోతున్నారయ్యా. నా ఇంటి వారు రక్షణ పొందలేదయ్యా. నా గ్రామం రక్షణ పొందలేదు. నా పట్టణం రక్షణ పొందలేదు. అగ్నిలో వేయబడుతున్నారు కదా నాయన, అగ్నిలో కాల్చబడుతున్నారు కదయ్యా. నా ఇల్లు దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. స్తోత్రమయ్యా. ఈరోజు వాక్కును చేత మాతో చెప్పి సందేశముతో మాతో మాట్లాడినందుకు నీకు మాత్రమే వందనాలు చెల్లించు. ఈరోజు ప్రభునైనా నీ బలలో పాలు పంపలు పొందుటకు నేను దేవుని ఇల్లుని ఎలాగ కట్టి ఉన్నానో, పాడు చేశానా? మనుషులు చూడలేదని, మనుషులు కనపెట్టలేరని, మనుషులు నాతో ఉండలేదని. ఏంటిని పాడు చేస్తున్నా నేను? అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇది దేవుడి నివాసం ఉండే ఇల్లు. మహిమ కలిగిన రాజు ఈ గుమ్మములో ప్రవేశించాలి. ఈ మహిమ కలిగిన రాజు, సైన్యములకు అధిపతి యెహోవా ఈ గుమ్మములోకి రావాలని నాతో మాట్లాడాలయ్యా. నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు అన్నిలమైన సహవాసం సకల పరిశుద్ధులకు మనకును ఆయనకు తోడై నడిపించును గాక.